హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పాపనాశనంకి వెళ్తున్నాను మా ఫ్యామిలీతో. చెప్పాను కదా, రీసెంట్గా తిరుమల వెళ్ళాము, అక్కడ అన్ని చూసి వచ్చాం కదా, దాంట్లో పార్ట్ అండి ఇది పాప వినాశనం. ఇక్కడ చూసిన మీకు సైడ్ ఒక పైప్ కనిపిస్తుంది, చూస్తున్నారా? పాప వినాశనంకి వెళ్ళే రూట్ అది అండి. ఇదైతే ఫస్ట్ మేము వెళ్ళి అక్కడికైతే చేరుకునేసాం. చూస్తున్నారా, ఇక్కడ షాప్స్ చాలా ఉన్నాయండి. అసలు ప్రతి ఒక్క ఐటెం అయితే ఉన్నాయి. కొన్ని కొన్ని ఐడియాస్ అయితే ఒకటి వచ్చి నేను చూశాను, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఐడియాలో అయితే ఇది బ్రాస్తో చేసిందంట. 25,000 అంటండి. అది చూసేదానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ నాకైతే ఫస్ట్ నాకు పలానా బొమ్మ తీసుకుందాం అనే ఆలోచన అయితే లేదు, కానీ బొమ్మలు అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇక్కడ చూసాక ఇది మాత్రం చాలా చాలా, ఇక్కడ చూస్తున్నా కదా, ఇది ఇక్కడ ఈ షాప్ అండి. వెళ్ళాక నాకు ఇక్కడే మెయిన్ నాకు ఆ బొమ్మ చూశాను. ఆ బొమ్మ తీసుకోవాలనుకున్నాను, కానీ అంత బడ్జెట్ అయితే మనం పెట్టలేము. అందుకోసం జస్ట్ చూసి వచ్చేసాము. ఇది ఇక్కడ అసలు ఆ సవరాలు కానీ ప్రతి ఒక్క వస్తువు ఉంది చూడండి. ఐడియాలు ఇక్కడ నేను చూస్తున్నా కదా, కృష్ణుడి బొమ్మ అండి. ఈ బొమ్మ నేను అడిగాను 25,000 అంటే. వెయిట్ కూడా దాదాపు 3 kgs దాకా ఉందండి. ఎలా ఉందంటే ఐడియాలు అంత బాగుంది. కాస్ట్ మాత్రం వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక 50% ఏం తగ్గిస్తా అన్నారు. ఒక 10,000కి ఇస్తా అని చెప్పారు. కానీ అంత కాస్ట్ అయితే మనం పెట్టలేము. 15,000 10,000 అంటే పెట్టలేం కదా. అసలు చాలా బాగున్నాయి. అసలు నటరాజు విగ్రహాలు కానీ ఇక్కడ అన్ని బ్రాస్తో చేసినాయి అంట. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క వస్తువు కూడా క్వాలిటీగా ఉంది, ప్లస్ కాస్ట్ కూడా అలాగే ఉంది. క్వాలిటీ ప్లస్ కాస్ట్ కూడా సేమ్ అట్టగా ఉంది. చూసినా కదా, ఇక్కడ శివుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటా వెళ్ళిపోయాం, కానీ మనసంతా ఐడియల్ మీదే ఉండింది. చాలా బాగుంది. ఫైనల్గా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ ప్లస్ ఇంకా ఏంటంటే చాలా చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ విగ్రహాలే కాకుండా చాలా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇంకో షాపు వాటికి వస్తున్నాము. అసలు ప్రతి ఒక్క బొమ్మ కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది. పాప వినాశనం పోయే రూట్లో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క చిన్న చిన్న ఐడియాస్ ఇవంతా వచ్చి స్టార్టింగ్ 20 నుంచి ఉన్నాయంట ఐడియాస్. ఇక్కడ 20 నుంచి 500 600 వెంకటేశ్వర స్వామి మామూలుగా కొండపల్లి బొమ్మలు అంటారు కదా, ఆ బొమ్మల్లో మోడల్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూసుకుంటే వెళ్ళిపోతాను. బట్టలు కానీ ఇక్కడ మనకి దేవుడి దర్శనానికి బట్టలు ఉంటాయి కదా, అవి వైట్ డ్రెస్సులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడైతే మేము 250 200 బ్యాంగిల్స్ అంట. ఇక్కడ స్టార్టింగ్ మనకి మామూలుగా మన టౌన్లో ఎంత కాస్ట్ ఉన్నాయో బ్యాంగిల్స్ అక్కడే ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ అటాక్ ఉంది. కాకపోతే కొంచెం ఏంటంటే అక్కడికి ఇక్కడ వేరియేషన్స్ ఏంటంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ వేరియేషన్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుందండి. ఇక్కడ పాప వినాశనంలో చాలా బాగుంది క్వాలిటీ. కానీ చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి లిమిటెడ్ మోడల్స్ కొన్ని ఉంటే ఇక్కడ ఎన్ని అంటే ఒకే మోడల్. ఇప్పుడు ఐడియల్స్ కానీ బ్యాంగిల్స్ కానీ హెయిర్ యాక్సెసరీ కానీ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే వెళ్ళేటప్పుడు చేతిలో అంటే ఎప్పుడు కూడా మనం ఫోన్పేలో పెట్టుకోకూడదు, చేతిలో పెట్టుకోవాలి క్యాష్ అనేది. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఫోన్పే ఉంది, కొన్ని షాప్స్ అయితే ఫోన్పే లేదు. ఫైనల్గా అయితే పాప వినాశనం దగ్గరికి వచ్చేసాము మేమైతే. ఇక్కడ చూస్తే కోతులు ఉన్నాయండి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా అసలు స్టార్టింగ్ పనసకాయల చెట్లు చూసారా? పనస చెట్టుకి అయితే మనకైతే పనసకాయలు దొరికితే కోసుకొని తినేవాళ్ళు ఎక్కువైతే. ఇక్కడ చెట్టుకే పండిపోయినాయండి. ఇక్కడైతే ఫైనల్గా మేము పాప వినాశనం దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడికి దగ్గరికి వచ్చేసాం. కోతులు అయితే చూడండి, మా పిల్లలు అయితే కోతుల్ని బాగా అబ్జర్వ్ చేస్తే బాగా, మా పాప అయితే చిన్న కోతి అని చెప్పి ఎగరతా ఉంది. చాలా బాగుందండి. అసలు పీస్ఫుల్ మైండ్ సెట్తో బాగా పాప వినాశనం దర్శనంకి. కానీ నాకు అక్కడ చాలామంది ఏంటంటే పాప వినాశనం డైరెక్ట్గా కొండల నుంచి నీళ్ళు వస్తాయనుకుంటారు, కానీ ఇది మాత్రం పైపు లైన్ అండి. నేను చాలా అబ్జర్వ్ చేశాను. మీకు ఫస్ట్లో నేను స్టార్టింగ్ వీడియో చెప్పాను చూసారా, పైప్ లైన్ చూస్తున్నారు కదా అని. ఆ పైప్ లైన్ ద్వారానే మనకి పాప వినాశనకి అయితే వాటర్ అనేది సప్లై అవుద్ది. చాలామంది ఏది కొండలోంచి వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తే పాపం పోద్దంటారు. ఇక్కడ ఫైనల్గా వచ్చాక గుళ్ళో దర్శనం, ఇక్కడ దేవుడి కాడ అర్చన చేయించమని చెప్పారు. అర్చన అంటే మామూలుగా వచ్చి 50 రూపీస్, జస్ట్ హారతి అయితే 50 రూపీస్. మన పేరుతో అర్చన కానీ లేదంటే ఫైనల్గా ఏంటంటే వంశాన్ని దానం చేయడం అంట, లేదంటే గోదానం అంట. గోదానం చేస్తే మంచిది. వంశదానం అంటే నేను అసలు చేయలేదు. అసలు ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకొని జస్ట్ అర్చన చేయించుకొని వచ్చేసాం 200 టికెట్తో. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఇది మామూలుగా డైరెక్ట్ నీళ్ళు అనుకుంటున్నారు, కానీ పైప్ లైన్లో వస్తుంది. ఇక్కడ ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయేటప్పుడు షాప్స్ చాలా ఉన్నాయి, చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే మా బాబాయ్ అయితే ఫస్ట్ ఫైనల్గా
పాము అయితే కొనేసాడు. పాము కొనేసి వాళ్ళ నాన్నకి పోయేటప్పుడు నాన్న నువ్వు మెడలోనే వేసుకోవాలని చెప్పి వాళ్ళ నాన్నకి మెడలో అయితే వేసాడు. చాలా బాగుంది. అయితే మీరు కూడా ఒకసారి చూడండి షాప్స్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.